ప్లీజ్ సార్, ఎంతకు మించి ఏం అడగండి. హేమా, సార్, ఫుడ్ డెలివరీ మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీధి చివరిలోనే ఉన్నాను సార్. హలో సార్, మేము SBI క్రెడిట్ కార్డ్ నుండి కాల్ చేస్తున్నాం. మీ కార్డులోని 16 నెంబర్. హాదవా, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నీకేంటి సమస్య ఇప్పుడు? ఓ, నన్నే ప్రశ్నించేంత పొగరు పట్టిపోయి ఉన్నావా? చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడున్నావు? ఫోన్లోనే చెప్పు. నిన్ను కలిసి మాట్లాడాలి, రా. నాస పెడుతుంది. ఎక్కడ రావాలి? CBI ఆఫీస్కి వచ్చేస్తావా? ఏబీ క్యాబిన్ లో కూర్చొని మాట్లాడుకుందాం. రాస్కల్, పోరంబోకు వెదవా, నాకేం తెలియదు అనుకుంటున్నావా? ఇంచ్ బై ఇంచ్ నేను వాచ్ చేస్తూనే ఉన్నాను. ఆశ్రమంలో నెక్స్ట్ ఇవ్వబోయే డెత్ సర్టిఫికేట్ నీదేరా. అనవసరంగా ఇందులోకి ఏవీని ఎందుకురా లాగావు, కుక్క. ఆల్రెడీ ఏవీ గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతున్నాడు. వెళ్ళరా, పరిగెత్తు. నువ్వు ఎక్కడ ఆగుతావో నీకక్కడేరా చావు. అన్నయ్య, ఇది యాదవ్తో పూర్తవలేదు. చెప్పాలంటే కష్టంగానే ఉంది. డాక్టర్ నందిని ఇందులో ఇంక్లూడ్ అవడమే చిరాగ్గా ఉంది. అన్నయ్య, ఆదవ్ని పట్టుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇప్పటికీ మనకి ఆదవంతో పని లేదు. ఇక నుంచి మనం నందిని ఫాలో అవ్వాలి. తర్వాత ఆదవాన్ని గంట పట్టుకుందాం. మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారని అనుకుంటే అలా జరిగేటట్టుగా లేదే. సో ఇకపై నేను వెయిట్ చేయను. సార్, సార్ ఏం చేస్తున్నాను సార్? సార్, 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 చెప్పేది వినండి సార్. ఏం సార్? ఏంట్రా?
సార్ సార్ వద్దు సార్ సార్ అయ్యో సార్ సార్ చెప్పేది వినండి చెప్పేది వినవయ్యా విషయం చెప్పడానికి వస్తే కొడుతున్నా ఇన్ని రోజులు నేను చేసిన దానికి ఈ రోజే ఫలం తగ్గుతుంది ఆ రోజు నేను దాన్ని మీట్ చేసి ఉండకూడదు నేను చేయాల్సిన పాపాల్ని నేనే నా చేతుల్లారా తీసుకున్నాను ఆ దినాన్ని నేను ఎప్పుడు మర్చిపోను ఇది బిజినెస్ ఆదవన్. నిన్ను ఫ్లాట్స్లోనూ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి కిడ్నాప్ చేసుకొని రమ్మని చెప్పటం లేదు. నీ ఆశ్రమంలో ఉన్న పిల్లలే పాపం అనాథలు. వాళ్ళ తల్లిదండ్రులే పట్టించుకోలేదు. రోడ్డున పారేసి వెళ్ళిపోయారు. నువ్వెందుకు ఇంత ఆలోచిస్తున్నావు? బాగా ఆలోచించుకో ఆదవన్. ఇప్పుడు ఇదే ట్రెండింగ్, వరల్డ్ వైడ్ బిజినెస్. ఈ ప్రపంచంలో ఉన్న మల్టీ మిలియనియర్ సెలబ్రిటీస్ వాళ్ళ యవ్వనాన్ని కాపాడుకోవటానికి యూజ్ చేసే ఒక ఫ్లూయిడ్. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ చాలు. ఎన్ని కోట్లో తెలుసా? డాలర్స్లలో కోట్లలో డబ్బులు పెట్టుకున్న వాళ్ళు, ఆ డబ్బుతో వాళ్ళు కొనలేని ఒకే ఒక్క విషయం యవ్వనం మాత్రమే. ఇదే మన బిజినెస్. దాన్ని మనమిద్దాం. బాడీలో ఉన్న ఆర్గన్స్ ని తీసి అమ్మటం అంతా చాలా ఓల్డ్ నాన్న. ఆ పని చేయడానికి మనం మటన్ షాప్ లో పనిచేస్తున్నావా ఏంటి? అండర్స్టాండ్ దట్ ఆదవన్. ఒక వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే అది దొరుకుతుంది. అందుకే నేను నిన్ను చూస్ చేశాను. నేను చెప్పింది మాత్రం చేయి, మిగతాదంతా గాడ్ విన్ చూసుకుంటాడు. ఎంతో పసిపిల్లల్ని నా చేతులారా చంపాను. బిడ్డలు నవ్వు ఏడుపు, మొహం ఇంకా ఊపిరి నాకు డబ్బుగా మాత్రమే తెలిసింది. అపర్ణ నా జీవితంలోకి వచ్చేదాకా. ఎప్పుడు మావయ్య ఇంటికి వెళ్తాం? కాసేపట్లో వెళ్ళిపోదాం. మావయ్య హ్మ్? నన్ను తీసుకెళ్ళిపోతావా? వెళ్ళిపోతాం బంగారం. ఎందుకంటే ఏడుస్తున్నావు? కావాలంటే నన్ను చంపేయి మావయ్య. మా నాన్నే నన్ను తీసుకొచ్చి అనాథని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. నాకు అమ్మ కావాలని నేను ఒంటరిగా కూర్చొని ఆ దేవుడి దగ్గర కోరుకున్నాను. నీకు డబ్బులు కావాలా మావయ్య? నన్ను ఏం అడగద్దు. ఒకే ఒకటి మావయ్య, నేను చనిపోక ముందు నన్ను ఒకే ఒకసారి ఎత్తుకుంటావా? మంచివాడా? నేనా? నేను మంచివాడిని కాదు. నా జీవితంలో ఇకపై ఎప్పుడూ మంచిది చేయలేనట్టు మొత్తంగా చెడుపు చేశాను. అపర్ణ నా లోపల ఉన్న అపరాధాన్ని ఫీల్ చేసేలా చేసింది. మావయ్య అర్పణని చంపిన షాక్ నుంచి బయటికి రాలేక శ్రావణి అలా చేసింది కాబట్టి దాన్ని చంపాను. తర్వాతనే నిర్ణయం తీసుకున్నాను, ఈ విషయంలో సంబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టకూడదని. అపర్ణాన్ని ఆశ్రమంలో వదిలిన వాళ్ళ నాన్న రవి వీళ్ళని గురించి అన్ని నిజం తెలిసిన సొసైటీకి ముందు పెద్ద రైటర్గా ఉండి కోట్లుగా డబ్బు తీసుకుని దీన్ని మొత్తంగా దాచిన భూపాలన్ క్షమాపణ లేని నేరస్తుడు. అలాగే వీడికి సంబంధించిన ఈ కేసునైతే ఏమీ లేనట్టు చేసిన ఇన్స్పెక్టర్ సుందర్. ఇందులో ఒకడిని ప్రాణంతో వదిలేసి నేను జైలుకు పోవటం వల్ల, ఇక చావటం వల్ల ఏంటి అర్థం ఉండబోతుంది? అర్థం లేకపోయినా నా జీవితంలో ఇకపై